రూ. 80 చెబుతాడు. అప్పుడు ఆ పెద్దాయన తన చిరిగిన చొక్కా జోబులో నుంచి ముడతలు పడిన రూ. 20 నోటు తీసి యజమాని వైపు చేయి చాచి తడబడుతూ వణుకుతున్న గొంతుతో, నా చేతిలో ఇవే ఉన్నాయి. వీటికి ఎంతొస్తే అంతే వడ్డించండి చాలు. ఉత్తి అన్నమైనా పర్వాలేదు. కాస్త ఆకలి తీరితే చాలు. నిన్నటి నుండి ఏమీ తినలేదని చెబుతున్న పెద్దాయన చూసిన హోటల్ యజమాని మాంసం కూర తెప్పించి అన్ని ఆయన విస్తరలో వడ్డించాడు. పెద్దాయన కంటి నుంచి కన్నీళ్లు సన్నగా జారుతున్నాయి. వాటిని తుడుచుకుంటూ చిన్నపిల్లవాడిలా నెమ్మదిగా భోజనం చేస్తున్న ఆయన్ని ఆ పక్కన కూర్చున్న వ్యక్తి అడిగాడు, మీరెందుకు కన్నీరు పెడుతున్నారో తెలుసుకోవచ్చా అని. అప్పుడా పెద్దాయన, నా గత జీవితం గుర్తుకు వచ్చి కన్నీళ్లు వచ్చాయి. నాకు 3 పిల్లలు, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. ముగ్గురికి మంచి ఉద్యోగాలున్నాయి. నేను కూడబెట్టిన ప్రతి పైసా వాళ్ళ ఉన్నతి కోసమే ఖర్చు పెట్టాను. అందుకోసం నా యవ్వనాన్ని, 28 సంవత్సరాల సంసార జీవితాన్ని కోల్పోయి ప్రవాస జీవితం గడిపాను. అన్నింటికీ వెన్నుముకై నిలిచిన నా భార్య నన్ను ఒంటరివాడిని చేసి ముందే వెళ్లిపోయింది. ఆస్తి పంపకాలు చేయడం మొదలుపెట్టినప్పటి నుండి నా కొడుకులు కోడలు నన్ను దూరం పెట్టడం మొదలుపెట్టారు. అప్పటి నుండి వాళ్ళకి నేను భారమయ్యాను. ఎంత ఒదిగి ఉన్నా నన్ను వాళ్ళు దూరం పెట్టడం ఆరంభించారు. నేను వృద్ధుని